అసలు లైఫ్ ఏం చేయాలి, ఎలా ఉండాలి? చాలా మంది ఏం చేస్తుంటారంటే ఐడియల్గా అలా ఉండిపోతారు, ఏం చేయరు. 10th అయిపోయింది అలా ఉండిపోతారు, డిగ్రీ అయిపోయింది ఉండిపోతారు, ఒకసారి ప్రయత్నం చేస్తారు, ఫెయిల్ అయిపోతే ఉండిపోతారు. అసలు లైఫ్ ఏం చేయాలి, ఎలా ఉండాలి? చూడండి, ఒక 6 స్నేహితులు ఫారెస్ట్ లోకి వెళ్తారు. ఫారెస్ట్ మొత్తం తిరిగి చూసి వద్దామని వాళ్ళు తిరుగుతూ 1, 2, 3 రోజులు అయిపోయింది, దారి తప్పిపోతారు, ఎటు పోవాలో అర్థం అవ్వట్లేదు. దాంట్లో ఒక వ్యక్తి అంటాడు, నాకు అనిపిస్తుంది ఈ లెఫ్ట్కి వెళ్తే నేను బయటపడతానని, టౌన్కి చేరుకుంటానని నాకు అనిపిస్తుంది అని చెప్పి లెఫ్ట్కి వెళ్ళిపోతాడు. రెండో వ్యక్తి ఏం చేస్తాడు, నాకు అనిపిస్తుంది రైట్కి వెళ్తే టౌన్ దగ్గరగా వస్తుంది, నేను రైట్కి వెళ్తానని చెప్పి రైట్కి వెళ్ళిపోతాడు. మూడో వ్యక్తి అంటాడు, లేదు ఏ దారి నుంచి అయితే మనం వచ్చామో అటు వెనక్కి వెళ్ళిపోతే అడవిలోంచి బయటపడతానని నాకు అనిపిస్తుంది అని చెప్పి వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు మూడో వ్యక్తి. నాలుగో వ్యక్తి అంటాడు, లేదు మనం నడుస్తున్న మార్గం సరైనదే, ఎటు తిరగకుండా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతే టౌన్ వచ్చేస్తుంది, అడవి దాటేస్తాను అని చెప్పి అతను స్ట్రైట్గా వెళ్ళిపోతాడు. ఐదో వ్యక్తి ఏం చేస్తాడు, అలా కాదు ఇక్కడ పెద్ద ఎత్తైన చెట్టు ఉంది కదా, ఈ ఎత్తైన చెట్టు ఎక్కుతాను, ఎటు దగ్గరగా దారి ఉందో చూస్తాను, దాన్ని తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటాను, ఎత్తుదాకా చూస్తాడు, ఒక దగ్గర షార్ట్ రూట్ కనబడుతుంది, ఆ దారిని పట్టుకొని వెళ్ళిపోతాడు. ఆరో వ్యక్తి ఏం చేస్తాడు, 3 రోజులు తిరుగుతున్నాము, బయటపడలేకపోయాము, ఇంకా దారి దొరుకుతుందా, ఏం దొరకదులే అని చెప్పేసి ఓ చెట్టు కింద పడుకుంటాడు. ఈ 6గురిలో కరెక్ట్ చేసింది ఎవరు చెప్పండి? మొదటి వ్యక్తి, రెండో వ్యక్తి, మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తి, ఐదో వ్యక్తి? ఎస్ ఆర్ నో? ఎస్. ఏం చేశాడు? ఏదో ఒకటి చేయడం కాకుండా ఎనాలిసిస్ చేశాడు, పరిశీలించాడు, తనకున్న రిసోర్స్ని వాడుకున్నాడు, తనకున్న అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు, తెలివిగా ఆలోచించాడు, చెట్టెక్కాడు, దగ్గరగా ఉన్న మార్గాన్ని వెతికాడు, ఆ మార్గం నుంచి ముందుకెళ్ళాడు. మిగిలిన 4 తప్పు చేశారా? తప్పు చేశారని చెప్పలేం. మొదటి వ్యక్తి విషయంలో ఏం జరిగింది, లెఫ్ట్కి వెళ్ళిపోయాడు, అది చాలా దూరమైన మార్గం, కానీ చివరికి పట్టణానికి చేరుకున్నాడు. రైట్కి వెళ్ళిన వ్యక్తి విషయంలో ఏమైంది, కొంచెం దూరం వెళ్ళగానే కొన్ని యానిమల్స్ ఎదురయ్యాయి, గుడ్ల గుబ్బలు ఎదురయ్యాయి, కొన్ని రకాల పక్షులు ఎదురయ్యాయి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో నేర్చుకున్నాడు, నేర్చుకుంటూ బయటపడ్డాడు. వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాడి విషయంలో ఏం జరిగింది, ఎప్పుడైతే తను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడో వెనక వీళ్ళలాగానే అడవిలో తిరుగుదామని వచ్చిన ఒక గ్రూప్ కలిసింది, ఆ గ్రూప్తో కలిసి వెళ్ళిపోతాడు. ఏం జరిగింది, కొత్త స్నేహితులు దొరికారు. స్ట్రైట్గా ముందుకు వెళ్ళిపోయిన వాడి విషయంలో ఏం జరిగింది, తను వెళ్తూ ఒక ఫామ్ హౌస్ దొరికింది, అక్కడ వాళ్ళని కలిశాడు, అక్కడ వాళ్ళతో పాటు 2 రోజులు అతిథిగా ఉన్నాడు, అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాడు, తనకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. అందరూ ఏదో విధంగా పట్టణానికి చేరుకున్నారు. పట్టణానికి చేరకుండా అడవిలోనే ఉండిపోయింది ఎవరో, 6వ వ్యక్తి. ఏ ప్రయత్నం చేయకుండా ఆగిపోయిన వాడు ఓడిపోయాడు. సార్ నో, మనం జీవితంలో ఆగకుండా ప్రయత్నం చేయాలి. ఏ ప్రయత్నం చేస్తావు, నువ్వు చేసిన ప్రయత్నం వల్ల త్వరగా గెలుస్తావు లేక ఆలస్యంగా గెలుస్తావు కదా. ఆగిపోకూడదు. ఆగిపోయావు అంటే ఓటమిని నువ్వే స్వీకరించావని, ఒప్పుకున్నావని, ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్తో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ముందడిగే వేయాలి తప్ప వెనకడుగు వేయకూడదు, ఆగిపోకూడదు.